ఎన్నికలు దగ్గరలో ఉన్నప్పుడు ఇట్లాంటి అరెస్టులు జరుగుతూ ఉంటాయి, ఆ ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నారని ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కూడా మాట్లాడుతూ ఉంటాయి కదా. సో ఈ నేపథ్యంలో ఎన్నికలలో లబ్ధి పొందడానికి అంటే మేము ఎవరితో సహకరించట్లేదు అనేది కాబట్టి జరుగుతోంది అనే వాదన అటువైపు వాళ్ళు చెప్పేది. అవునండి, వర్షం పడిపోయింది అనుకోండి, ఎన్నికల్లో కావాలనే కేంద్ర ప్రభుత్వం వర్షాలు పడించేసిన గ్రామాల్లో వీళ్ళెవరు సామాన్యులు ఎవరు ఓటేయలేదు. ఇదేం కాదండి, ప్రాసెస్ ఎన్నాళ్ళు పట్టింది, ఎన్నికలకి దానికి సంబంధం లేదు. ముందు అరెస్ట్ చేస్తే రాబోయే ఎన్నికల కోసం ఇప్పుడు అరెస్ట్ చేశారండి. ఇప్పుడు అరెస్ట్ చేస్తే సిబిఐ అన్నది తనకు అన్ని రకాలుగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ అయిపోతే ఎన్నికలు అయ్యాక అరెస్ట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే దానికి అర్థం కాదు. ఎన్నికలు అయిన దాకా ఎందుకు అరెస్ట్ చేసేది? మొన్న ఏమంది కూడా నేను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాను, ఎన్నికల ముందు నన్ను ఇప్పుడు ఈ నోటీసులు ఇవ్వడానికి వీల్లేదు, నేను మొత్తం అంతా భారత రాష్ట్ర సమితికి నేనే ప్రధాన కీలక పాత్రని, నాకు టైం కావాలండి. ఇదే అడుగుతుంది రేపు పోస్ట్ చేసిన. కాబట్టి దీనికి బట్టి అరెస్ట్ చేయడాలన్నది రాజకీయ ఉద్దేశాలు ఆపాదించుకోవచ్చు. ప్రజల స్వేచ్ఛ, ప్రజలకు ఎంత స్వేచ్ఛ ఉందో ఆపాదించుకోవచ్చు, పర్వాలేదండి. ఎందుకంటే రాజకీయ పార్టీలే కదా, కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నది ఒక రాజకీయ పార్టీ నాయకులు, ఇక్కడ టిఆర్ఎస్ అన్నది, ఈ టిఆర్ఎస్ లో నేతలు ఎవరి మీద అయితే ఆరోపణలు ఇచ్చావు వాళ్ళు కూడా రాజకీయ నేతలు. భారతదేశంలో రాజకీయాలు నేరమయం అయిపోయినప్పుడు ఇది ఒక ఉక్కు కవచం, పొలిటికల్ స్టేటస్ అనేది ఉక్కు కవచం. మరి ఎవరిని అరెస్ట్ చేయలేము, ఎందుకంటే ప్రతి వాళ్ళు రాజకీయ పార్టీలు యాక్టివ్ అయిపోతారు. రాజకీయ నేరస్తులకి షెల్టర్ ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు, అదొక పెద్ద దౌర్భాగ్యం. ఒక్కసారి వస్తాను సార్, మళ్ళీ ఒక్కసారి అందరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాను. మాలకొండయ్య గారు ఉన్నారు, బీజేపీ పార్టీ సీనియర్ లీడర్. మాలకొండయ్య గారు నమస్తే సార్. సార్ ఏం చెప్తారంటే 5 సంవత్సరాలుగా ఈ కేసుకు సంబంధించి ఒక్క అడుగు కూడా, అంటే కేసు దీనికి సంబంధించి విచారణ కావచ్చు, కొద్దిమందిని లోపల జైల్లో వేయడం కావచ్చు, ఎంక్వైరీలు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, వాళ్ళ బాబాయ్ కేసును ఎటు తేల్చలేకపోయారనే వాదన ఒకవైపు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారనుకోవచ్చా, లేదంటే నేరస్తులకు సహకరిస్తున్నారు, నేరస్తులు జైల్లో వెళ్లకుండా సహకరిస్తున్నారు, ఈ కేసు నీరుగారి విధంగా ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి సహకరిస్తున్నారనేది ఆయన గెలుపు అనుకోవచ్చా? ఎట్లా చూడాలి? అంటే వాళ్ళ చెల్లెళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ఇవన్నీ ఏం చెప్తారు సార్? పవన్ గారు, ముందుగా మీకు డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలు సీనియర్ అడ్వకేట్ గోసా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మిగిలిన పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు అడిగినటువంటి విషయాల మీద ఇప్పుడే గోసా శ్రీనివాసరావు గారు చట్టాల గురించి, చట్టాల యొక్క బాధ్యత గురించి చాలా క్లియర్గా మన అందరికీ వివరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అవినాష్ రెడ్డి గారి కేసు ఒకటే కాదు, చట్టాల పట్ల ఎప్పుడు విశ్వాసంగా ప్రకటించలేదు, ఏ చట్టాలని ఆయన గౌరవించలేదు. ప్రజలు ఆయనకి 151 సీట్లు ఇచ్చి పరిపాలన చేయమని చెప్పి ప్రభుత్వం చెప్తే వారు ఇష్టరాజ్యంగా చట్టాలని చుట్టాలు చేసుకుంటూ వారికి అనుకూలంగా మార్చుకున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. పథకాలు చూస్తే స్టిక్కర్లు మార్చేసి ఎవరు కనిపించుకోకుండా అంతా జగన్మోహన్ రెడ్డి మయం చేసేటటువంటి పరిస్థితి. ప్రజల సంక్షేమం ఒక పక్క గాలికి వదిలేసి అభివృద్ధి అయితే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కి దూరం చేసినటువంటి ముఖ్యమంత్రిగా మీరు అనుకున్న విధంగా వారు గెలిచారా ఓడారా అంటే అది ప్రజలు నిర్ణయిస్తారు. అవినాష్ రెడ్డి విషయం చూసినట్లయితే గతంలో సిబిఐ అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. 2 రోజుల్లో దాదాపుగా కుస్తీ పట్టారు, కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ సహకరించలేదనే విషయం ఆ జిల్లా ఎస్పీ పూర్తిగా సహకరించకుండా మా బాస్ చెప్పాలి, మా బాస్ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి సిబిఐని కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఆ రోజు చట్టాలను గౌరవించుంటే ఆ రోజే సిబిఐ వారి నిర్ణయాలు తీసుకుని ఉండేవారు. కానీ ఏదైనప్పటికీ కూడా మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిబిఐకి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీసులు సహకరించలేదు అనేది అంటే కేంద్ర ప్రభుత్వం, మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కావచ్చు ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ అనేది. సో ఎందుకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు, ఎందుకు దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం పైన సీరియస్ కాలేదు అనే చర్చ కూడా అప్పుడు జరిగింది సార్, ఏం చెప్తారు? జరిగింది దానికి సంబంధించినటువంటి సమాధానం కూడా అప్పుడులోనే వచ్చింది. భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇందాక గోసా శ్రీనివాసరావు గారు చెప్పిన విధంగా ఏవైతే సంస్థలు ఉన్నాయో అవి ఇండివిజువల్ సంస్థలు, వాటికి ఉండేటువంటి పవర్స్ ఎక్కువ ఉంటాయి. ఆ యొక్క సంస్థలకి కోర్టుల నుంచి ప్రభుత్వాలకి సంబంధించినటువంటి ఏవైతే న్యాయ సలహాదారులు ఉంటారో, న్యాయ నిర్ణేతలు ఉంటారో వారిచ్చే డైరెక్షన్ బట్టి అన్ని వ్యవస్థలు కూడా ముందుకు వెళ్తుంటాయి.
ప్రభుత్వం ఒక విధంగా సహకరించవచ్చు, సలహా ఇవ్వచ్చు, దానికి కోర్టు ఒక విధంగా సలహా ఇవ్వచ్చు, దానికి మనం ఎవరైతే అరెస్ట్ చేయడానికి వెళ్తామో వారి యొక్క న్యాయవాదులు కోర్టుకి అప్పీల్ చేసుకుంటే కోర్టు ఇచ్చేటటువంటి సలహాలు ఉండొచ్చు. దీని అంతటికీ కూడా ఒక విధమైనటువంటి చట్టాల పట్ల విశ్వాసం లేనటువంటి ప్రభుత్వాల కారణంగా ఎవరైనా మంచి చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంచి చేసేటటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ అడ్డుపడేటటువంటి విషయాల్లో లేకపోతే వారిని అడ్డుకునేటటువంటి విషయాలు కొన్ని మన ఎదురుగుండా మనం చూస్తున్నాం. మోడీ గారి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇవాళ ఈ యొక్క అవినాష్ విషయమే కాదు, అంతకు ముందుగా మీరు చెప్పినటువంటి కవిత గారి విషయమే కాదు, భారతదేశంలో అనేక చట్టాలు కారణంగా సమర్థవంతంగా వ్యవహరించిన కారణంగా ఇవాళ భారతదేశంలో అనేక వ్యవస్థలు స్వచ్ఛందంగా వ్యవహరిస్తున్నాయి, సమర్థవంతంగా వ్యవహరిస్తున్నాయి. అనేక విషయాల్లో రిజల్ట్స్ తీసుకొచ్చి భారతదేశంలో న్యాయ వ్యవస్థలు కానీ చట్టాలని కానీ ఒక గౌరవమైనటువంటి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మోడీ గారి ప్రభుత్వంలో రాజకీయ అంశాలు చాలా ఉంటాయండి. నిన్న మోడీ గారు హైదరాబాద్ వచ్చారు, కవిత గారిని అరెస్ట్ చేశారు, ఇవాళ ఆంధ్ర వస్తున్నారు, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. పొలిటికల్ గా అనేక విషయాలు పొలిటికల్ పార్టీలు మాట్లాడుతూ ఉంటారు, పార్టీలు గేమ్లు ఆడుతూ ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీ గేమ్లు ఆడవలసిన అవసరం లేదు, చట్టాలకి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ చట్టాలకి ఎప్పుడు ప్రభుత్వం సలహా ఇవ్వాల్సి వస్తే ఆ యొక్క అది కూడా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే న్యాయ నిపుణుల యొక్క సలహాల మేరకు ఇస్తున్నారు. కాబట్టి ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల సంక్షేమ ప్రభుత్వం, అభివృద్ధితో కూడిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ ఉదయం నేను చాలా టీవీల్లో చూస్తాను, మోడీ గారు జోబులో పెట్టుకుని వస్తారంట ఈడీని సిబిఐని. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు డిబేట్లో కానీ బయట కానీ మీడియా దగ్గర. ఎవరైనా సరే మనము మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏ విధంగా జరిగింది, ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చట్టాలకు ఫవర్ ఇచ్చారు, ఇవాళ తీవ్రవాదాన్ని ఏ విధంగా అణిచివేశారు, విదేశాల నుంచి మనకు వస్తున్నటువంటి విమర్శలు ఏ విధంగా ఆపారు, మన అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ఇవేమీ పట్టించుకోకుండా పొలిటికల్ విమర్శలు చేసే వాళ్ళ కోసం మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవేవి కూడా చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు. ఇవాళ కాపాడినా రేపన్న రోజు తప్పనిసరిగా ఈ యొక్క నిర్ణయాలు జరుగుతాయి. ఈ నిర్ణయాలకి ఎవరు కూడా అతీతులు కాదనే విషయం స్పష్టంగా మనందరం గమనించాలి. రైట్ సాహెబ్ గారు, నమస్తే అండి.